హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నమస్తే. మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాము అంటే కట్ అండ్ పేస్ట్, అలాగే మౌస్లో సెలెక్ట్, ప్రెస్ అండ్ డ్రాగ్ అండ్ హోల్డ్. దీనికి కొంచెం సిమిలర్గానే ఉంటుందండి. కట్ అండ్ పేస్ట్ మౌస్ ఆపరేటింగ్లో సెలెక్ట్, ప్రెస్, డ్రాగ్ చేసుకొచ్చి హోల్డ్ చేయడం రెండు కొంచెం సిమిలర్గానే ఉంటుంది. ఇవి ఎలాగనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. 12 కాలమ్స్, 20 రోస్. మీకు ఇదేం లేదండి, ఒక న్యూ ఫైల్ తీసుకున్నా కూడా మీరు ఒకవేళ ఫస్ట్ నుంచి మీరు చెయ్యాలి అనుకుంటే చూడండి, ఒక ఫైల్ ఒకటి మైక్రోసాఫ్ట్ వర్డ్లో క్రియేట్ చేసుకోండి. ఇన్సర్ట్, హోమ్ ట్యాబ్ పక్కనే మీకు ఇన్సర్ట్ ట్యాబ్ ఉంటుంది. టేబుల్, ఇక్కడ టేబుల్ ఆప్షన్లో ఇన్సర్ట్ టేబుల్, ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ తీసుకుంటే కాలమ్స్ 12 కాలమ్స్, ఓకే, రోస్ 20 రోస్ తీసుకొని ఇలాగా. ఓకే, ఫస్ట్ నుంచి ఒక్కసారి ఉంటే టేబుల్ ఉంటే మాకు బెటర్ కదా, చేసుకుంటాం మేమే అంటే కనుక ఇలా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. హోమ్ ట్యాబ్ పక్కన ఇన్సర్ట్ ఉంటుంది. ఇన్సర్ట్లో టేబుల్ ఆప్షన్కి వెళ్ళండి. కాలమ్స్ 12 కాలమ్స్, రోస్ వచ్చి 20 రోస్ తీసుకోండి. ఇక్కడ ఒక వర్డ్ ఏదైనా సరే ఇలాగ వర్డ్స్ మీరు క్రియేట్ చేస్తారండి. లాస్ట్ కాలము ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, యాక్చువల్గా అయితే మీరు సెలెక్ట్తో షిఫ్ట్తో ఒక యారో మార్క్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్షన్ అనుకుంటే కీబోర్డ్తో అయితే కనుక షిఫ్ట్ ప్రెస్ చేసుకొని యారో మార్క్, ఓకేనా, ఇచ్చారు అంటే ఏదైతే మనం కట్ చేయాలనుకుంటున్నామో ఆ లెటర్ సెలెక్ట్ అవుతుంది. నా కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ ఎక్స్ కట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సి అనేది అక్కడ లేదు కదా. ట్యాబ్ ప్రెస్ చేస్తూ వచ్చి లాస్ట్ కాలంలో కర్సర్ ఉంది. ఇప్పుడు కంట్రోల్ వి అని పేస్ట్ చేసామనుకోండి, ఇక్కడున్న లెటర్ కట్ అయిపోతుంది అనమాట. కట్ అయిపోయి మనం ఎక్కడైతే పేస్ట్ చేసామో, ఇప్పుడు మళ్ళీ చేస్తాను చూడండి, ఓని సెలెక్ట్ చేస్తున్నా, షిఫ్ట్ అండ్ యారో మార్క్ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ ఎక్స్ అంటే ట్యాబ్ ప్రెస్ చేస్తూ వచ్చి, ఓకే, సి దగ్గర కర్సర్ ఉన్నప్పుడు ఇక్కడ కర్సర్ వచ్చాక పేస్ట్, ఇలా చేయటం ఒక పద్ధతి. కట్ అంటే పేస్ట్. మౌస్తో అయితే ఎలాగైతే లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేసుకొని ఇలా ఎంని సెలెక్ట్ చేశాను, ఓకే, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇలా వైట్ యారో మార్క్ కర్సర్ వచ్చినప్పుడు లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేస్తూ ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే చూడండి, మీకు లైన్ తెలుస్తూ వస్తుంది. ఇక్కడ హోల్డ్ చేయడం, ఇలా కూడా మౌస్తో కూడా మనం చేయొచ్చు. సెలెక్ట్, ప్రెస్, డ్రాగ్ అండ్ హోల్డ్. ఇలాగా మనము ఒక్కొక్క లెటర్ని, ఒక్కొక్క అక్షరాన్ని కట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ కాలంలో పెడుతున్నాం, ఇలా చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో మీరు ఫస్ట్ నుంచి కనుక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే అలా క్రియేట్ చేసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి. కట్, పేస్ట్, లేదా మౌస్ తోటి సెలెక్ట్, ప్రెస్, డ్రాగ్ అండ్ హోల్డ్, 2 ప్రాసెస్. ఓకేనా. సో ఇప్పుడు స్టూడెంట్స్ మీకు ఇచ్చే సింపుల్ టాస్క్ ఏంటి అంటే నాకు మీరు ఈ బాక్స్లో ఏంటంటే టైప్ చేయకూడదు, స్కానర్ అనే వర్డ్ని కీబోర్డ్తో టైప్ చేయకూడదు, అంతే. మీరు మిగతా ఏ ప్రాసెస్ అయినా సరే మీరు ఈజీ ప్రాసెస్ని మీ నాలెడ్జ్ తోటి, అంటే ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని చెప్తూ ఉంటారు కదా, మీకు చాలా ఐడియాస్ ఉంటాయి కదా. సో మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, లేదా మీరు ఓన్గా అయినా థింక్ చేయండి. నాకు కావాల్సింది ఏంటంటే ఏ ప్రాసెస్ ఫాస్ట్గా ఈ లెటర్స్ అన్నీ కూడా ఇలా చూడండి, నేను 20 వర్డ్స్ ఇచ్చాను. మీకు ఇక్కడ వర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. స్కానర్, మానిటర్, కీబోర్డ్, మౌస్, స్పీకర్స్, జాయ్స్టిక్, షిఫ్ట్ కీ, ఎంటర్ కీ, స్పేస్ బార్, 10th వచ్చి సాఫ్ట్వేర్, హార్డ్వేర్, పేజ్ అప్, పేజ్ డౌన్, 14th క్యాప్స్ లాక్, 15th డెలీట్, 16th నమ్స్ లాక్, 17 ఫంక్షనల్ కీస్, ఫంక్షనల్ అంతే, 18 వచ్చి ఆస్ట్రిప్, 19 కంట్రోల్ యూనిట్, 20 అర్థమెటిక్. సేమ్ ఇదే లెటర్సే ఉండాలి, ఎందుకంటే అన్ని చిన్న చిన్న వర్డ్స్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. అలా కాదు, సేమ్ ఇదే వర్డ్స్ చేసుకొని ఏ ప్రాసెస్ యూజ్ చేస్తే తొందరగా, నేను చెప్పిన ఈ రెండే కదండి, కట్టు పేస్టే, ఇలాగేనే కాదు, ఈ స్పెల్లింగ్స్ని మీరు ఏ విధంగా అట్ ఏ టైం తీసుకొచ్చి కానివ్వండి, లేదా ఒక్కొక్కటైనా సరే ఇలా తీసుకొచ్చైనా కానివ్వండి, ఏ ప్రాసెస్ చేయటం వల్ల
తొందరగా మనం ఈ లెటర్స్ అన్నిటిని తీసుకొచ్చి ఈ లాస్ట్ బాక్స్‌లో పెట్టగలం. ఇదొక్కసారి మీరు ఆలోచించండి. హ్మ్. ఓకే. ఇది సింపుల్‌గానే ఉంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది కదా! మీ ఐడియాస్‌ని బయటికి తీయటం కోసమే ఈ ఎక్సర్‌సైజ్ అనమాట. ఓకే. ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. ట్రై చేశాక నా వాట్సాప్ నంబర్‌కైనా సరే మీరు స్టూడెంట్స్ లేదా ఇప్పుడు నేను యూట్యూబ్‌లో పెడితే గనక మీరు మెసేజెస్‌లో అయినా సరే ఇలా చేయొచ్చు అని మీ ప్రాసెస్‌నన్నీ కూడా మీరు పెట్టొచ్చు. ఫేస్‌బుక్ కానివ్వండి, యూట్యూబ్‌లో మీరు ఎక్కడ చూసినా సరే మీరు ఇలాగ ఎలా చేయొచ్చు అనేది కూడా మీరు పెట్టొచ్చు. నాకు తిరుపతిలో మన స్టూడెంట్స్ ఎవరైనా కూడా ట్రై చేస్తాము అంటే, మన ఇన్‌స్టిట్యూట్‌కే వచ్చి కూడా ఇలా చేయొచ్చు అని కూడా నాకు చూపించండి. వెల్ అండ్ గుడ్. ఓకేనా? ఎప్పుడు తిని కూర్చుంటే మనిషికి గుడ్డుకు తేడా ఏటుంటది? మనిషి అన్నాక కళా పోషణ ఉండాలి అని చెప్పారు కదా మన పెద్దోళ్ళు అందుకోసమే. ఓకే. ఆల్ ది బెస్ట్.